హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. కొన్ని నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఎంకరేజింగ్ అండ్ మోటివేషనల్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చాలామంది నిరుద్యోగులు స్థానికంగా ఎన్నో ఉద్యోగ అవకాశాలున్నా వాటి వివరాలు తెలియకుండా ఆ ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతుంటారు. సో అటువంటి వారి కోసం వచ్చిందే ఈ లోకల్ యాప్. సో లోకల్ యాప్లో మీరు ప్రజెంట్ మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు దీని ద్వారా అయితే తెలుసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా గవర్నమెంట్ జాబ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు దీనిలో పోస్ట్ చేస్తుంటారు. ఇంకా మీరు స్థానికంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని విస్తరింపజేయాలనుకున్న, ఆ బిజినెస్లో మీరు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనుకున్నా కూడా దీనిలో మీకు పోస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మీ స్థానికంగా ఉన్నటువంటి న్యూస్ కావచ్చు, మండల, జిల్లా, జాతీయ, అంతర్జాతీయ పరిధిలో ఉన్నటువంటి న్యూస్ను మీకు ఎప్పటికప్పుడు దీని ద్వారా మీకు అయితే అందజేస్తుంది. దాంతోపాటుగా మ్యాట్రిమోనీ లాంటి సేవలను కూడా మీరైతే పొందవచ్చు. సో లోకల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పటికప్పుడు ఫాస్ట్గా యాప్ ద్వారా అయితే పొందేటువంటి అవకాశం ఉంటుంది. మీకు 100% యూజ్ ఉంటుంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మనం చూడవచ్చు ఢిల్లీ పోలీస్ శాఖలో సో దాదాపుగా 2268 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనకు కానిస్టేబుల్, అదేవిధంగా హెచ్సి పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి 1441 పోస్టులు అయితే ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్స్ 857 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. జూలై 29 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో మనం ఒకసారి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూసినట్లయితే సో ఇది ఇక్కడ మీరు చూడవచ్చు 2 నోటిఫికేషన్స్ అయితే నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మొదటగా మనం హెడ్ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే సో వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు నిన్నటి నుంచి స్టార్ట్ కావడం జరిగింది. 29th వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఈ నెల 29 వరకు మీరు 29 తారీఖు వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది అక్టోబర్లో ఉంటుందని చెప్పేసి మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా వీటికి సంబంధించి అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ పోస్టుల వివరాలు చూసినట్లయితే మేల్ అండ్ ఫీమేల్కు సపరేట్గా మనకు హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడవచ్చు ఓపెన్ కేటగిరీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా టోటల్గా 573 వేకెన్సీస్ అనేది మనకు ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి అయితే సపరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి 284 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు డిపార్ట్మెంటల్ వైజ్గా అండ్ కేటగిరీ వైజ్గా అయితే ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. సో ఇండియన్ సిటిజన్ ఎవరైనా వీటికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎస్ఎస్సీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అన్ని రాష్ట్రాలకు ఈక్వల్గా మనకు రిజర్వేషన్స్ అయితే ఉంటాయి కనుక ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటుగా దీన్ని మనకు యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి. సో ఈ విధంగా మీకు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 3 years అదనంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయి అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి మంచి నోటిఫికేషన్ అండ్ అదేవిధంగా పర్మనెంట్ జాబ్స్ జస్ట్ 100 రూపీస్ తోటి వీటికి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అదర్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే 10+2 అనేది ఉండాలి. సో ఖచ్చితంగా మీకు ఇంటర్లో సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులుగా ఉండాలి. అంటే ఎంపీసీ వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంది. సైన్స్ అండ్ మ్యాథ్స్ కంపల్సరీ ఇక్కడ యాజ్ అ సబ్జెక్ట్లో ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. దాంతోపాటుగా ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. సో 15 minutesలో మీరు 100 words అనేటువంటి టైప్ చేసే విధంగా ఉండాలి. దాంతోపాటుగా టెస్ట్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ ఫంక్షన్స్ అనేది మీకు తెలుసు, లైక్ ఎంఎస్ ఆఫీస్ పట్ల మీకు కొంత అవేర్నెస్ అనేది ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎన్సీసీ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే మీకు కొంత ప్రయారిటీ అనేది ఉంటుంది, అంటే కొంత రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. సో వాటికి సపరేట్గా మనకు వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఇక ఇక్కడ మనకు కరీంనగర్ కావచ్చు అండ్ అదేవిధంగా వరంగల్ అండ్ హైదరాబాద్లో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు టెస్ట్ కనుక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం 100 marks అనేటువంటిది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అది మనకు ఎస్ఎస్సీ స్టాండర్డ్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత దానికి సంబంధించినటువంటి ఏదైతే టెస్ట్ మనకు ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ నుంచి 20 questions 20 marks, జనరల్ సైన్స్ నుంచి 25 questions 25 marks. సో ఈ విధంగా మొత్తం 100 questions-కు 100 marks ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీకు పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు సిలబస్ కూడా చూసుకొని సో ఆల్రెడీ మన దగ్గర కూడా నోటిఫికేషన్స్ వచ్చాయి, కానిస్టేబుల్ నోటిఫికేషన్ లాంటివి. సో మీరు వీటికి అప్లై చేయండి. జస్ట్ 100 రూపీసే ఉంటుంది. కామన్ సిలబస్ ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే వీటికి ఈసారి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో నెగిటివ్ మార్కింగ్ లేదని చెప్పేసి మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు అప్లై చేసే ప్రయత్నం చేయండి.
సో దీనిలోనే మరొక నోటిఫికేషన్ మనకి ఇది కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్. సో ఇక్కడ మేల్కి సంబంధించిన వేకెన్సీస్ 1411 అయితే చూడవచ్చు. సో వీటికి సంబంధించి కూడా మీరు ఇక్కడ పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీరు ఎస్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి కూడా చూసి అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ కనుక చూసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సిద్దిపేటలో కలపడంతో సింగరేణి జాబ్స్కు నాన్ లోకల్ అంటూ వెలుగు న్యూస్ పేపర్లో మనం ఒక అప్డేట్ చూడవచ్చు. లోకల్ రిజర్వేషన్ కోల్పోయిన 8 మండలాల నిరుద్యోగులు ఉమ్మడి వరంగల్ కరీంనగర్ నుంచి విడదీయడంతో నష్టం. సో తమను లోకల్గా పరిగణించాలంటూ నిరుద్యోగులు విజ్ఞప్తి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సిద్దిపేటలో కలపడంతో సింగరేణి జాబ్స్కు నాన్ లోకల్ ఐర్రు. సో లోకల్ రిజర్వేషన్లు కోల్పోయినటువంటి 8 మండలాల నిరుద్యోగులు అంటే ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి జిల్లాల పునర్విభజన వల్ల 8 మండలాల నిరుద్యోగులకు నష్టం తెచ్చిపెట్టింది. సో ఉమ్మడి వరంగల్ అండ్ కరీంనగర్ జిల్లాల నుంచి తీసివేసి సిద్దిపేట జిల్లాలో కలపడంతో ఆయా మండలాల నిరుద్యోగులు సింగరేణి ఏరియాకు నాన్ లోకల్గా మారిపోయారు. దీంతో వారు సింగరేణి క్యాలరీస్ లిమిటెడ్ ఉద్యోగాల్లో లోకల్ రిజర్వేషన్ను పొందేటువంటి ఛాన్స్ను కోల్పోయారు. సో గతంలో వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చర్యాల కావచ్చు, అదేవిధంగా మద్దూరు, కొమురవెల్లి, దూల్మెట్ట, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉస్నాబాదు, కోహెడ, బెజ్జంకి, అక్కన్నపేట మండలాలను జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలో కలిపింది. సో సింగరేణి జాబ్స్కు వీరిని లోకల్గా పరిగణిస్తామని చెప్పిన ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఈ మండలాలను నాన్ లోకల్ కేటగిరీలో చూపడంతో ఆయా మండలాల నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ ఒకసారి మనం చూడవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకు సింగరేణి నోటిఫికేషన్ సంబంధించి వరంగల్ కావచ్చు అండ్ ఆదిలాబాదు అండ్ కరీంనగర్ జిల్లా వాళ్ళే మాత్రం పాత జిల్లాల వైజ్గా వాళ్ళను మాత్రమే లోకల్గా పరిగణిస్తారంటే 95% కోటాలో వాళ్ళకి జాబ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కొన్ని మండలాలను మనకు సిద్దిపేటలో కలపడం వల్ల వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీకి అయితే వెళ్ళిపోయారు. సో వాళ్ళని లోకల్గా పరిగణించాలంటూ ఆ నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఈసారి విద్యా వాలంటీర్లే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. మన తెలంగాణలో వచ్చిన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఇది. సర్కారు బడుల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య, టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన, వచ్చే ఏడాది కొత్త టీచర్ల బోధన అని చెప్పి చూడవచ్చు. ఒక నోటిఫికేషన్ వచ్చినా కూడా వాళ్ళ యొక్క బోధన అనేది నెక్స్ట్ ఇయర్కి ఉండే ఛాన్స్ ఉంటుందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈసారి విద్యా వాలంటీర్లను నియమించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. సో విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో ఈ ఏడాది 172,000 మంది కొత్తగా చేరినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ప్రభుత్వ స్కూళ్లలో వసతులు, విద్యా ప్రమాణాలు పెరగడం వల్లే విద్యార్థులు ఆకర్షితులయ్యారని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఒకవేళ ఇప్పుడు ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ వెలువడిన ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 6 నెలలకు పైగా సమయం పడుతుంది. జూన్ 13వ తేదీన మనకు పాఠశాలలు అయితే స్టార్ట్ కావడం జరిగింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు అయితే 2022-23 విద్యా సంవత్సరంకు సంబంధించినటువంటి ఈ అకాడమిక్ ఇయర్ అయితే ముగుస్తుంది. అయితే ఈ నెలలో ఒకవేళ టీచర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ సో ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కావడానికి మనకు ఇక్కడ ఒక 6 మంత్స్ పడుతుంది. అంటే జనవరి నుంచి మార్చి వరకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. సో వారు బోధించడానికి అంటే ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్గా వచ్చేటువంటి టీచర్లు ఈ సంవత్సరం బోధించడానికి అయితే వీలు నెక్స్ట్ ఇయర్కే ఉంటుంది కనుక ఈ టైంలో ఈ విద్యా వాలంటీర్లను తీసుకోవాలని చెప్పేసి విద్యాశాఖ భావిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు అంతకుముందు 12,000 మంది విద్యా వాలంటీర్లు అయితే విధులు నిర్వహించేది. సో వారిని అయితే ప్రభుత్వం నియమించలేదు. సో మేబీ వాళ్ళనే నియమిస్తుందా. మనకు రీసెంట్గా సాక్షి న్యూస్ పేపర్లో సో టెట్ ఉత్తీర్ణత ఉన్న వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి కూడా 2 days బ్యాక్ న్యూస్ అయితే రావడం జరిగింది. మరి దీని మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే జాబ్ ఇప్పిస్తామంటూ మోసం అంటూ ఒక అప్డేట్ ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్ చూడవచ్చు. 16 మంది నుంచి 65 లక్షలు వసూలు, 3 మహిళలపై పోలీసులకు బాధితులు ఫిర్యాదులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఆల్రెడీ నిన్నటి సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఈ అప్డేట్ అయితే చూసాం. సో మనకు సింగరేణికి సంబంధించినటువంటి వాటిలో కావచ్చు, రామగుండం ఎన్టీపీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళు 65 లక్షలు బాధితుల దగ్గర నుంచి తీసుకున్నట్టు నిన్న కూడా ఈ న్యూస్ చూసాం. సో ఇటువంటి వాటిని నమ్మకండి, ఆల్రెడీ నేను మీకు చెప్పాను, చాలామంది మోసపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం మరొక అప్డేట్ చూసినట్టయితే విజయ రహస్యం అంటూ సో కొత్తగా ప్రిపేర్ అయ్యేవారు అంటే గ్రూప్ 1కి సంబంధించి కొత్తగా ప్రిపేర్ అయ్యేవారు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ప్రామాణిక పుస్తకాలు ఏంటి అండ్ వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ మన తెలంగాణ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో ఏ విధంగా సిద్ధమైతే మీకు బెటర్గా ఉంటుంది, బుక్స్ని ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, ప్రామాణిక పుస్తకాలు ఏవి అంటే ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒకసారి మన తెలంగాణ న్యూస్ పేపర్కి సంబంధించిన ఈ ఆర్టికల్ చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఈనాడులో ఈరోజు ముల్కీ నిబంధనలకు సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఆర్టికల్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇక్కడ నుంచి మనకు చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ముల్కీకి మంగళం, జోన్లకు శ్రీకారం అనే టైటిల్ తోటి మనకి ఇచ్చారు. సో తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా.
సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇక్కడ మనకు 674లో ఉన్నటువంటి అంశాలను ఇవ్వడం జరిగింది. ఇంకా లోకల్ క్యాడర్ స్థానికత ఎట్లా నిర్ధారించారు, నాన్ లోకల్ ఎట్లా నిర్ధారించారు అనేటువంటి అంశాలను ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో కూడా ఒక మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇక్కడ శాసనాలకు సంబంధించి సంస్కృతంలో శాసనాలు వేయించినటువంటి తొలి భారతీయ రాజు అనే టైటిల్ తోటి ఇక్కడైతే ఇచ్చారు. సో వీటిని డౌన్లోడ్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకోండి, మీకు రివిజన్ పర్పస్లో చాలా యూజ్ అవుతుంది. కాంట్రాక్ట్ లెక్చరర్లకు త్వరలోనే తీపి కబురు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. జూనియర్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు క్రమబద్ధీకరణకు ముమ్మర ప్రయత్నాలు అంటూ చూడవచ్చు. అండ్ కాంట్రాక్ట్ లెక్చరర్తో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అంటూ ఒక అప్డేట్ ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ అధ్యాపకులకు త్వరలోనే తీపి కబురు అందిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘ అధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ చెప్పారు. సో ఏదైతే మనకు జూనియర్ డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ జోరుగా ఇంజనీరింగ్ నియామకాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో 2022-23 విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో సో మనకి ఏడాది కొత్త కోర్సులు అయితే తీసుకొస్తున్నారు. దాదాపుగా 10,000 వరకు సీట్లు అయితే పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కొత్త కోర్సులకు సంబంధించినటువంటి లెక్చరర్లకు సంబంధించినటువంటి నియామకాలు జోరుగా సాగుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ నమస్తే తెలంగాణలో ఇచ్చారు. సో ఆగస్టు 21న సిరిసిల్లలో నిరుద్యోగ డిక్లరేషన్ అంటూ ఇక్కడ చూడవచ్చు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ డిక్లరేషన్ను ఆగస్టు 21వ తారీఖు తేదీన మనకు సిరిసిల్లలో జరగబోతున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ కూడా చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్కి యూజ్ అయ్యే విధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి టాప్ 1500 బిట్స్ తోటి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ 99 రూపీస్కే ఇది మీకు అందించడం జరుగుతుంది. దీన్ని మీకు అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో చాప్టర్ వైజ్గా బిట్స్ అందించాం. ఉద్యమ చరిత్రకు సంబంధించి 3000 బిట్స్ తోటి సో ఈ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. 150 రూపీస్ 6 months వ్యాలిటీ తోటి అందుబాటులో ఉంది. ఇంకా అదే కాకుండా కరెంట్ అఫైర్స్ 6 months పీడిఎఫ్ అనేటువంటిది సో ఈరోజు మధ్యాహ్నం వరకు మన యాప్లో అందుబాటులోకి వస్తుంది. చాలామంది అడుగుతున్నారు, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నేను మధ్యాహ్నం 10 తర్వాత ఈ పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. 6 months అదేవిధంగా లాస్ట్ 2 months తీసుకునే వాళ్ళు కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ప్రతి కోర్సు సంబంధించిన డీటెయిల్స్ అక్కడైతే ఉంటాయి. ఇంకా గ్రూప్ 4 సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్తో మీ క్లాసెస్ చెప్పించడం జరిగింది. వీటికి సంబంధించిన శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ కూడా మీకు ఇక్కడ ఫ్రీ మెటీరియల్ ఉంటుంది. చూసిన తర్వాత నచ్చితే వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.